ఆత్మగౌరవం చాలా ముఖ్యమన్నారు విజయసాయిరెడ్డి. తాను ప్రలోభాలకు లొంగకపోయినా లొంగిపోయానని తమ నాయకుడు తనపై ఆరోపణలు చేశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తానెప్పుడూ భయపడలేదని చెప్పారు. విశ్వసనీయత కోల్పోలేదని, అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉన్నాయన్నారు. తమ నాయకుడిలోనే మార్పు వచ్చిందన్నారు. మూడు తరాలుగా ఉండా నేను కాదనలా, కానీ ఆత్మ గౌరవం ఆత్మ విశ్వాసం రెండు ముఖ్యం. నేను ప్రలోభాలకు లొంగల, మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగావన్నాడు. నేను భయపడ్డానన్నాడు, నేను భయపడలా. ఇంకోటేది ప్రలోభం, భయం, విశ్వసనీయత కోల్పోయానన్నాడు. విశ్వసనీయత కోల్పోలే. ఆ మూడు యథాతిథిగా అప్పుడెట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. మా నాయకుల్లోనే మార్పు ఉంది. మూడు తరాలుగా ఉండా నేను కాదనలా, కానీ ఆత్మ గౌరవం ఆత్మ విశ్వాసం రెండు ముఖ్యం. నేను ప్రలోభాలకు లొంగల, మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగావన్నాడు. నేను భయపడ్డానన్నాడు, నేను భయపడలా. ఇంకోటేది ప్రలోభం, భయం, విశ్వసనీయత కోల్పోయానన్నాడు. విశ్వసనీయత కోల్పోలే. ఆ మూడు యథాతిథిగా అప్పుడెట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. మా నాయకుల్లోనే మార్పు ఉంది. మూడు తరాలుగా ఉండా. భయం అనేది తన రక్తంలోనే లేదన్నారు విజయసాయిరెడ్డి. భక్తి మాత్రమే ఉందన్నారు. భక్తి, ప్రేమ ఇంతకుముందు నాయకుడిపై ఉంటే ఇప్పుడు దేవుడిపై మాత్రమే ఉందన్నారు. అవమానాలతో కష్టాలతో తన మనసు విరిగిపోయిందన్నారు. భయము అనేటటువంటిది ఈ బ్లడ్లోనే లేదు. భక్తి అనేదే ఉండింది, ఇప్పుడు కూడా ఉంది. భక్తి ఇంతకుముందు నాయకుడి మీద ఉండింది, ప్రేమ ఉండింది, కానీ ఇప్పుడు ఓన్లీ దేవుడి మీదనే ఉంది, వెంకటేశ్వర స్వామి మీద. ఎందుకనంటే మనసు విరిగిపోయింది. అన్ని కష్టాలకి ఓర్చుకొని నాకు ఇన్ని పదవులు ఇచ్చాడు, నేను కాదనలా. కానీ అవమానాలు, నేను పడ్డ కష్టాలు అన్నీ కూడా ఒక్కసారి తలుచుకుంటే మనసు విరిగిపోయి